మీరు అత్యధికము కలిగించి ఆశీర్వదించమని ప్రార్థించున్నాం. నా తండ్రి, ఈ సమాజం పట్ల గౌరవం కలిగి సమాజంలో ఉన్నటువంటి వ్యాధి పీడితుల కొరకు ప్రార్థించడానికి, వారికి సహాయం చేయి, వారికి తోడుగా ఉండడానికి, మీ యొక్క అద్భుత కార్యాలు వారు చూడడానికి నా తండ్రి, అర్హులకు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్థించున్నాం. వారికి మేము ఇస్తున్నటువంటి అన్ని విధములైనటువంటి ఆరోగ్యం కొరకు, శక్తి కొరకు, బలం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా ఈ సంఘ కాపురిగా ఉన్నటువంటి అయ్యగారి కొరకు, మీ సెక్రటరీ, ట్రెజరర్లు, కమిటీ మెంబర్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని అనేకులకు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున నేను స్థుతించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మేలు పొందుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ప్రార్థించున్నాం. మా ప్రభువా, ఈ సమాజంలో ఇంకా నా తండ్రి మీ యొక్క గొప్ప కార్యాలు జరగవలసి ఉన్నది, అద్భుత కార్యాలు జరగవలసి ఉన్నది. ఇంకా అనేకులు మీ ప్రేమను రుచి చూడాలి నా తండ్రి. ఇంకా అనేకులు ప్రభువా మీ మార్గంలో నడవాలి ప్రభువా. ఇంకా అనేకులు మీ శిష్యులుగా మారాలి నా తండ్రి. ఆ రీతిగా ప్రభువా బుద్ధి గంటల వరకు మీ యొక్క స్వార్థను ప్రకటించే వారముగా ఉండునట్లు మమ్మల్ని మేల్కొనపండి నా తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీనికి సహాయం చేయ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీనికి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.